ప్రకృతాలుగా ఉండి గ్రహించబడతాయని చెప్పారన్నమాట ఇక్కడ. అలా గ్రహించకపోతే ఇక్కడ ప్రకృతి హాన ప్రకృతి ప్రక్రియ అనే దోషం వస్తుంది. అట్లా గ్రహించకపోతే మనకి ఒక దోషం వస్తుందంట. వాటిలో పైన చెప్పిన ఆరింటిలో ఇంద్రియాలనే గుర్రాలకు గోచరాలని మొదట చెప్పిన విషయాలే శబ్దార్థాలు. ఇక్కడ చూడండి, పైన చెప్పిన ఆరింటిలో కూడా ఇంద్రియాలనేవి గుర్రాలతో పోల్చి మొదట చెప్పిన విషయాలే శబ్దార్థాలని చెప్పారన్నమాట. శబ్దంలోని అర్థాలని, ఇక్కడ విషయాలు ఇక్కడ అర్థాలని చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ఒక అర్థాలని చెప్పడం జరిగింది అంటున్నారు. ఇవి ఇంద్రియాల కంటే పరములు. ఇవి అన్ని కూడా ఇవన్నీ కూడా ఇంద్రియాల కంటే పరములని, ఇంద్రియాల్లో కూరుకుపోకుండా ఈ పరములని ఇంద్రియానం అతి గ్రహత్వం అంటే ఇక్కడ ఇంద్రియాలు గ్రహాలు అనగా గ్రహించేవని. ఇంద్రియాలు మనం గ్రహిస్తేనే కదా చెప్తున్నాం కదా. జ్ఞానేంద్రియాలేమో మనకి చూసేది తెలుస్తుంది కదా. అవన్నీ కూడా గ్రహాల అనగా గ్రహించేవన్నమాట. ఇక్కడ విషయాలు గ్రహాల కంటే గొప్పవి. విషయాలు లేకపోతే ఇంద్రియాలకు పని లేదు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు చూసారా, ఇంద్రియాలే గ్రహాలని గ్రహించేవని తెలుస్తుంది కదా. మనకు తెలుసు కదా. ముక్కు వాసన చూసా బాగుంది వెళ్దాం పీల్చుదాం అనిపిస్తుంది. అట్లనే తినాలనిపించిన ఆహారం వాసన చూసే కదా అబ్బా తినాలనిపిస్తుందని తింటాం. అట్లా అన్ని గ్రహించేవన్నమాట. ఈ విషయాలు గ్రహాల కంటే గొప్పవని, విషయాలు అనేవి ఈ గ్రహించే వాటి కన్నా గొప్పవని. విషయాలు లేకపోతే ఇంద్రియాలకు పనే లేదు కదా. మనం ఎన్ని గ్రహించే విషయం అంటూ లేకపోతే ఇంద్రియాలకు పనే ఉండదు కదా అని ఈ శృతిలో ప్రసిద్ధి ఉందన్నమాట. ఎట్లా గ్రహించకపోతే ఈ విషయాలు ఎన్ని తెలుసుకోకపోతే ఇంకా శృతిలో ఈ విషయాలకి ఇంకా ఇంద్రియాలకి ఏం పని ఉండదు కదా. ఇంకా కళ్ళుకి ఏం చూడక్కర్లేదు ఏం అక్కర్లేదు అనిపిస్తే ఏం పని ఉండదు కదా. వాసన చూస్తే ఏముందిలే అనుకుంటే పని ఏమి ఉండదు కదా. చెవులు కూడా అంతే, వినాలంటేనే అమ్మ వినాలి అది ఏంటి అని వినాలనుకుంటాం. వినాలని అవసరం లేకపోతే పనే ఉండదు కదా. వాటి ఇంద్రియాలన్నిటికీ ఇంకా పనే ఉండదు అని శృతిలో ప్రసిద్ధి ఉందని చెప్తున్నారు అనమాట. ఇక్కడ విషయేంద్రియాల వ్యవహారం అంతా మనసు మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ గా చెప్పారు. ఇక్కడ విషయేంద్రియాల వ్యవహారం అంతా కూడా మనసు మీద ఆధారపడి ఉంటుంది. మనసులో మనకు భావం కలిగితేనే అబ్బా తినాలనిపిస్తుంది, అట్లా అది విందామనిపిస్తుంది. మనస్సు మీద ఆధారపడి ఉంటుందని చెప్పేస్తున్నారు కరెక్ట్ గా. అందుచేత మనస్సు విషయాల కంటే పరమని. ఈ మనస్సు అనేది విషయాల కంటే కూడా పరమని, విషయాల కంటే కూడా మనస్సు పరమని. విషయాల ముందు అక్కడ విషయం ఉంటది ఏంటంటే అది ఒక సినిమా ఉంది, ఒక విషయం, అది దానికన్నా పరం మనస్సు. సినిమా చూడాలనిపిస్తుంది అని అది విషయం కదా, దానికంటే